హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చేస్తున్నాం పెసరట్టు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, మనం 1 బౌల్ పెసరపప్పు తీసుకుని ఓవర్ నైట్ అంతా సోక్ చేసి ఉంచుకోవాలి. నేను బాగా శుభ్రం క్లీన్ చేసి నైట్ అంతా ఉంచాను ఓవర్ నైట్. మార్నింగ్ దీన్ని మిక్సీ చేశాను. మిక్సీ చేసేటప్పుడు దీంట్లో అల్లం, నెక్స్ట్ జీలకర్ర వేసుకొని మనం మిక్సీ చేయాలి. ఇగోటండి బెటర్ నేను రెడీ చేశాను. ఓన్లీ అల్లం జీలకర్ర వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు మనం ఒక సైడ్న ఆనియన్స్ కట్ చేసి ఉంచుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్ వేసుకుందాం. నేను ఐరన్ ప్యాన్ యూస్ చేస్తాను దోసాస్కి, సో బాగా వస్తుంది. నాన్ స్టిక్ అయితే అంత సరిగ్గా రాదు. సో నేనేమొచ్చి దోసాకి గట్రా ప్రిఫర్ ఓన్లీ ఐరన్దే చేస్తాను. కొంచెం మనం వాటర్ వేసుకుని దాని తర్వాత ఒక గరిటె బేటర్ని వేసుకుని ఇలా మనం ఒక ప్లేట్ అయినా లేకపోతే గరిటతో అయినా మనం ప్లెయిన్గా ఇలా చేసుకోవాలి రౌండ్ షేప్లో. దెన్ ఆఫ్టర్ దీని మీద మనం కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం మనం ఇలా అత్తేద్దాం. సో దానికి కొంచెం అతుక్కొని ఉంటుంది. దెన్ ఆఫ్టర్ రౌండ్గా మనం కొంచెం ఆయిల్ వేద్దాం. మధ్యలో కూడా కొంచెం ఆయిల్ వేద్దాం. అందరూ పెసరట్టు చేస్తూ ఉంటారా? మీరు ఎలా చేస్తారో చెప్పండి. లో ఫ్లేమ్లోనే కొంచెం ఉంచుదాం. దెన్ ఆఫ్టర్ మీరందరూ చూసి లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ చేయండి అండ్ షేర్. ఇంకోటండి కాలిపోయింది. బస్ ఓన్లీ 1 సైడే మనం కాలుస్తాం. అయిపోయింది మన పెసరట్టు. వేడి వేడి పెసరట్టు రెడీ. పెసరట్టుతో పాటు కొబ్బరి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.